1,00,000 కొర్రీలతో వరద సాయంలోనూ సర్కార్ తన మార్క్ చూపించింది. బాధితులను కేటగిరీలుగా విభజించి వరద సాయంలోనూ మెలికపెట్టింది. ఫోన్ నెంబర్లు ఒకేలా ఉన్నాయని, ఖాతా నెంబర్లు లేవని కారణాలు చెబుతూ బాధితులను నిండా ముంచింది. మున్నేటి వరద తమ ఇండ్లను ముంచేసిందని మున్నేరు బాధితులు మొత్తుకుంటున్నారు. ఇండ్లు మునిగినా, పంటలు కొట్టుకుపోయినా, కట్టుబట్టలతో ఉన్న కొంతమందికి మాత్రమే ప్రభుత్వం సహాయం చేస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం నగరం అతలాకుతలమైంది. మున్నేరు ఉధృతికి పరివాహక ప్రాంత ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిపోయారు. జరిగిన నష్టాన్ని సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు హామీ కూడా ఇచ్చారు. తీరా బాధితులకు నష్టపరిహారం అందకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఇంటి సభ్యులు ఆధార్ కార్డులు మొత్తం తీసుకుని పోయారు. ఇది ఇక్కడికి రావడం మూడోసారి, కానీ ఒక్క రూపాయి కూడా మాకు పడలేదు. మేము గవర్నమెంట్ ఒకటే కోరుతున్నాం, నిజంగా వరద బాధితులం కాబట్టి మాకు సహాయం చేయాలి. ఎందుకంటే ఆ 10 రూపాయలు వస్తే మేము అవి కొనుక్కొని వంట సామాగ్రి కానీ పడుకోవడానికి బిడ్డలు కొనుక్కొని ఉంటాం. దాదాపుగా ఎవరు మాకు సహాయం చేయలేదు. వాళ్ళు వీళ్ళు వచ్చి ఉల్లిపాయలు, టమాటాలు ఇచ్చిపోతున్నారు తప్ప గవర్నమెంట్ అన్న 16,000 రూపాయలు ఇంతవరకు పడలేదు. ప్రభుత్వ తీరుపై బాధితులు మండిపడుతున్నారు. జరిగిన నష్టాన్ని నమోదు చేసుకుని జాబితాలో కూడా పొందుపరిచారన్నారు. ఇప్పుడు ఎక్కువ ప్రభావితమైన వారికే సాయం ఇస్తామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరి ఖాతాల్లోనే పరిహారం జమ చేయడంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వరద నీటిలో మునిగిన జాబితాలో నివాసులను చేర్చకపోవడంతోనే పరిహారాన్ని కోల్పోయామని బోరుమంటున్నారు. ఇంకా పేరు లిస్ట్ లో వచ్చింది కానీ మనకు అకౌంట్ నెంబర్ తప్పు కొట్టడం వల్ల పడలేదు అని అంటున్నారు. మరి అది పడతదో పడదో మాకు అయితే నమ్మకం లేదండి. దయచేసి మా నెంబర్లు కొంచెం చూసుకొని మాకు వేసే అమౌంట్ను వేయండి. ప్రభుత్వం వారికి మేము దయచేసి చెప్తున్నాము. బాధితుల ఆవేదనపై అధికారులు స్పందించారు. పరిహారం అందని వారు ఖమ్మం నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని చెప్పారు. దీంతో నగరంలోని పలు డివిజన్ల ప్రజలు గత వారం రోజులుగా నిండా మునిగిన ఇండ్లకు సంబంధించి ఫోటోలను జతచేసి దరఖాస్తులు అందజేశారు. అయినా అధికారులు ఇప్పటికీ కొంతమంది వద్దకు మాత్రమే వచ్చి పేర్లను నమోదు చేసుకున్నారని బాధితులు చెబుతున్నారు. ఇస్తామన్నారు, అక్కడికి రండి ఇక్కడికి రండి అంటే మేమంతా తిరిగాం. ఎక్కడ ఇస్తున్నారంటే అక్కడికి వెళ్ళి పోయాం, కానీ అక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, ఇవ్వలేదు. మాకు కాకుండా చుట్టాలు, బంధువులు అక్కడి నుంచి సహాయం చేసింది, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేదు. మాకు రావాల్సిన 16,000 కూడా ఇంతవరకు రాలేదు. ఆ ఆఫీసు పోండి, ఈ ఆఫీసు పోండి అని తిప్పిస్తున్నారు, తిరుగుతున్నాం. ఈ రోజు కూడా అప్లికేషన్ పెట్టడానికి కూడా పెట్టామని, అకౌంట్ నెంబర్ తప్పు పడదని, ఆధార్ నెంబర్ తప్పు పడదని, ఇంటి నెంబర్ తప్పు పడదని తిప్పిస్తున్నారని. మీరు సహాయం చేయండి, మీరు మాట్లాడండి ఉన్నంత అధికారులతోని. మరి ఏం చేస్తారో ఏదైనా మీ దగ్గరే ఉందిగా, మా దగ్గర అయితే ఏం లేదండి. మేము తిరిగే వాళ్ళం, మాట్లాడే వాళ్ళమే, ఎక్కడికంటే అక్కడికి వెళ్లే వాళ్ళమే, కానీ మాకైతే సహాయం రావట్లేదు. మీరు ఎట్లయినా ప్రభుత్వంతో మాట్లాడి మాకు సహాయం చేస్తారు, అందిస్తారని మేము అడుగుతున్నాం. అధికారులు చెప్పిన విధంగానే కార్పొరేషన్ కార్యాలయంలో సంబంధిత పత్రాలను అందజేశామని వరద బాధితులు చెప్పారు. ఎన్నిసార్లు తిరిగినా ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఇవ్వడం లేదని వాపోయారు. అధికారుల్లో ఏమాత్రం చలనం లేదని, వారం రోజుల నుండి ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాభం లేక నిలదీస్తే వివిధ ప్రాంతాల వద్దకు వెళ్లమని చెబుతున్నారని అన్నారు. అక్కడికి పొమ్మంటారు, ఇక్కడికి పొమ్మంటారు, ఇక్కడికి వస్తే అక్కడికి పొమ్మంటున్నారు, అక్కడికి వెళ్తే ఇక్కడికి పొమ్మంటున్నారు. అప్లికేషన్ 4 సార్లు ఇచ్చేసారు. ఇల్లు మొత్తం నాశనం అయిపోయింది, దిక్కుమొక్కు లేదు. ఎవరు చెప్పుకోవాలని బాధలు? రెస్పాన్స్ లేదండి, అధికారుల దగ్గర రెస్పాన్స్ లేదు. అసలు తిప్పుకుంటున్నారు. 4 సార్లు ఇచ్చే అప్లికేషన్లు. ఇప్పుడు ఈడికి వచ్చి అడిగితే ఆడికి పొమ్మంటారు, ఆడిపోయే ఈడికి వచ్చా. ఇంకెవరు చెప్పుకోవాలి మా బాధలు? దీని విషయంలో కుటుంబాలు మోతీనగర్, బొక్కలగడ్డ తీవ్రంగా నష్టపోయినాయి. రెస్పాన్స్ 10 కుటుంబాలకు ఇచ్చారు అంతే. మిగిలిన అనాథలే తిరుగుతున్నారు రోడ్డు మీద. దీని బాధ్యులు ఎవరో తెలియాలిగా. మున్నేరు భయానక వరదలతో సర్వం కోల్పోయిన బాధితులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం వెంటనే వరద సాయం ప్రకటించాలని బాధితులు కోరుతున్నారు.